నమస్తే అండి అందరికీ. అందరూ బాగున్నారనుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియో వచ్చేసి దోస పెనం, చపాతీ పెనం కొన్నిసార్లు చాలా జిడ్డు పట్టిపోయి ఉంటాయి కదా మన ఇంట్లో. వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము. అయితే నేను ఒక నిమ్మ చెక్క తీసుకున్నాను, అట్లాగే వెనిగర్. ఈ రెండు మోస్ట్లీ అందరి ఇళ్ళల్లోనూ ఉండేవేనండి. సో నేను ముందుగా ఒక నిమ్మ చెక్కని అట్లాగా పెనం మీద పిండుకున్నాను. ఇది వచ్చేసి డిష్ వాష్ లిక్విడ్. నెక్స్ట్ ఇది వెనిగర్ని నేను కొంచెం అట్లా బౌల్లో తీసుకున్నాను. స్క్రబ్ మీద పోసుకొని నేను బాగా పెనం మీద రుద్దుతూ ఉన్నానండి. నేను స్టీల్ స్క్రబ్ యూజ్ చేస్తూ ఉన్నాను, ఎందుకనంటే అది బాగా జిడ్డు పట్టిపోయి ఉన్నది కాబట్టి ఆ స్టీల్ స్క్రబ్ యూజ్ చేయడం వల్ల త్వరగా జిడ్డు అనేది పోతుంది. మీ హ్యాండ్స్ కూడా ఎక్కువ పని ఉండదు, అంటే ఎక్కువసేపు రుద్దుతూ ఉంటే నొప్పేస్తాయి కాబట్టి స్టీల్ స్క్రబ్ యూజ్ చేయడం వల్ల త్వరగా జిడ్డు అనేది పోతుంది. మీ హ్యాండ్స్ కూడా నొప్పి పుట్టవు. సో ఇంకా చూడండి, చాలా నీట్గా వచ్చేసింది. జస్ట్ ఒక 2-3 మినిట్స్ మీరు స్పెండ్ చేశారని అంటే చాలా నీట్గా అది పెనం అనేది జిడ్డు వదిలేస్తుందండి. చూడండి, బాగా నాది నేను సరిగ్గా క్లీన్ చేయకపోవడం వల్ల, అంటే చపాతీ కాల్ చేస్తాను, తర్వాత మామూలుగా రుద్దేస్తున్నాను, కానీ బాగా జిడ్డు పోయేలా రుద్దకపోవడం వల్ల బాగా జిడ్డు పెరిగిపోయింది. దాన్ని ఈరోజు క్లీన్ చేస్తూ ఉన్నాను. క్లీన్ చేస్తూ ఉన్నాను కదా, ఒక వీడియో తీసి పెడితే ఎవరైనా తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి నేను ఆ వీడియో కూడా తీశాను. చూడండి, నా హ్యాండ్స్ కూడా నల్లగా అయిపోయినాయి జిడ్డు వల్ల, అంత బాగా జిడ్డు పట్టిపోయింది. సో ఇంకా నేను వాటర్ పెట్టి అది మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. చాలామంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా టైం లేక వాళ్ళు సరిగా జిడ్డు పోయేలాగా క్లీన్ చేయక పైపైన క్లీన్ చేయడం వల్ల కూడా బాగా జిడ్డు పట్టిపోయి ఉంటుంది. వీకెండ్ వచ్చినప్పుడు జస్ట్ ఒక 2-3 మినిట్స్ స్పెండ్ చేశారు అని అంటే కనుక మీ పెనం నీట్గా ఉంటుంది. చక్కగా మళ్ళీ వారం అంతా కూడా నీట్గా ఆ పెనాన్ని వాడుకోవచ్చు. అట్లా అట్లీస్ట్ వీక్లీ వన్స్ మీరు ఆ పెనాన్ని క్లీన్ చేసుకున్నా కూడా చాలా నీట్గా ఉంటుందండి. ఎక్కువ జిడ్డు పట్టుకోకుండా కూడా ఉంటుంది. అయితే ఈ టిప్ నచ్చితే కనుక మీరు అందరూ ఫాలో అవ్వండి. ఈ యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. జస్ట్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ బటన్ క్లిక్ చేయండి. చూడండి ఎంత కొత్తగా ఉందో నా పెనం. అంతకుముందు చాలా జిడ్డుగా ఉండింది, నాకు చిరాకు వేసింది నా పెనం చూస్తే. ఇప్పుడు మాత్రం చాలా నీట్గా ఉంది. ఇక్కడి నుంచి అయినా నేను జిడ్డు పెట్టించుకోకుండా ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఓకేనండి, నా వీడియో నచ్చితే కనుక మీరు లైక్ చేయండి. తర్వాత కడిగిన తర్వాత శుభ్రంగా ఒక పొడి కాటన్ క్లాత్ తీసుకొని నేను దాన్ని తుడిచేస్తూ ఉన్నాను. దానివల్ల ఏమవుతుందంటే నీట్గా వాటర్ అంతా కూడా పోతుంది, తుప్పు పట్టకుండా ఉంటుంది. ఇది ఇనప పెనం కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి మనము. థ్యాంక్ యూ.